కావగి రాజకీయాలు ప్రముఖమైన పాత్ర పోషించేదానికి ఎప్పుడు కూడా ముందుంటానని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాపుకి రేపు జరగబోయే ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, వాటికి కూడా తప్పకుండా కౌన్సిలర్ సీట్స్ ఇచ్చేదానికి కూడా ఎప్పుడు ముందుంటానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఇందాక సేనాన్న చెప్పినట్టు గతంలో కాపు సోదరులు ఎక్కువ కూడా జీవనాధారం వ్యవసాయం, కానీ ఈ రోజుల్లో చదువుకున్న బిడ్డలు ఎక్కువ మంది ఉంటున్నారు. ఈరోజు జగనన్న ఇస్తున్న ఫీజు రింబర్స్మెంట్ లాగా అనేక మంది పిల్లలు చదువుకుంటున్నారు, మంచి ఉన్నత స్థానాలు పోతున్నారు, మంచి మంచి కాలేజీలు చదువుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు చేస్తూ ఉన్నారు. పేద కుటుంబానికి చేయుత కాపు నేస్తం ఇవ్వడం నిజంగా చాలా గర్వకారణమని కూడా తెలియజేస్తాను. ఎందుకంటే పేదగానే వాళ్ళు కాపుగా ఉంటారు, పేద కుటుంబాలుగా ఉంటారు, రెడ్లుగా ఉంటారు, వైశ్యాస్గా ఉంటారు, బ్రాహ్మిన్స్గా ఉంటారు. అందుకే అటు కాపుకి కాపు నేస్తం అనే పేరుతోటి, అదేవిధంగా అగ్రవర్ణాలైన రెడ్లు కావచ్చు, కమ్మాస్ కావచ్చు, అదేవిధంగా వైశ్యాస్ కావచ్చు, బ్రాహ్మిన్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఈబీసీ నేస్తం అని పెట్టి ఎకనామిక్కి బ్యాక్వర్డ్ అని క్యాష్ అని పెట్టి వారికి 15,000 రూపాయలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం నిజంగా చాలా సంతోషమని కూడా తెలియజేస్తాను. ఈరోజు మీ అభివృద్ధి కోసం తప్పకుండా ముందుంటానని కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు అభివృద్ధి గురించి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు కావలి నియోజకవర్గ అభివృద్ధి, ఎందుకంటే గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేస్ రావటం జరిగింది. వారు చేసిన పనులు మనం ఎప్పుడు కూడా గొప్పగా చెప్పుకుంటాం. ఒక యానాద్రి గారిని చెప్పుకుంటే ఆయన ఎటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేశారో, ఏ విధంగా కావలికి కాలువ కావచ్చు, లేదా కావలిలో అభివృద్ధి కావచ్చు, కావలిలో హౌసింగ్స్ ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా మన తీగ ప్రాంతంలో మత్స్యకారులకి సముద్ర తీగానున్న ఇవన్నీ కూడా షిప్ చేయించి బకింగ్హామ్ కెనాల్కి ఈ పక్కకి కాగనీరు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆనాడు యానాద్రి రెడ్డి గారు చేయడం జరిగింది. ఆ తర్వాత మాగుంట పార్వతమ్మ గారు కావలి ట్రంక్ రోడ్డు అడవిపు చేయించడం కావచ్చు, డబల్ రోడ్డు సెంటర్ గైడింగ్ కావచ్చు, అదేవిధంగా వెంగగావ్ నగర్లో ముఖ్యంగా అక్కడ ఎక్కడ కూడా మట్టి రోడ్లతో ఉండేవి, అటువంటి వెంగగావ్ నగర్ని కాంక్రీట్ రోడ్డుగా వేయించడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆనాడు మాగుంట పార్వతక్క చేయించడం జరిగింది. ఆ తర్వాత బిఎంఆర్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయించడం జరిగింది, రోడ్డు గ్రామాలుగా కావచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఫిషింగ్ సంబంధించి వాటిని ఏమంటారు షెల్టర్స్, వారికి తుఫాన్ వస్తే వారు ఉండేదానికి షెల్టర్స్ కావచ్చు, అదేవిధంగా తీగ ప్రాంతంలో రోడ్డు కావచ్చు, ఇవన్నీ కూడా చేయించడం జరిగింది. ఈరోజు నాకు అధికారం జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చినాక నాకు అవకాశం రావటం జరిగింది. ఈరోజు ముఖ్యంగా కావలి నియోజకవర్గానికి, ఎందుకంటే ఈరోజు మన కావలి నియోజకవర్గం ఎంతో విద్యకి ఒక హబ్. ఈరోజు ఎంతోమంది విద్యార్థులు ఇంజనీర్గాను అయ్యే పరిస్థితి, వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉద్యోగాలు కావాలన్నా, ఫ్యూచర్లో మన కావలి ఒక మంచి పట్టణంగా తీర్చిదిద్దబడాలన్నా, ఈరోజు రామాయపట్నం పోర్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 1.5 సంవత్సరంలో అది కంప్లీట్ చేసుకొని ఒక బెత్తు తొందరగా బోట్లు కాబోతున్నాయంటే, పెద్ద పెద్ద బోట్లు ఈ ప్రాంతం అంతా కూడా ఏ విధంగా అభివృద్ధి చెందబోతుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక్క పోర్టు వచ్చిందంటే దానికి అనుబంధంగా ఒక ఇండస్ట్రీస్ కాబోతూ ఉన్నాయి. దాదాపు రామాయపట్నం పోర్టు పక్కన అనుసంధానంగా 5,000 ఎకరాలు ఇండస్ట్రియల్ హబ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది. మరో 3,000 ఎకరాలు మన కావలి నియోజకవర్గంలో 3,000 ఎకరాలు కూడా ప్రపోజల్స్ రెడీ అవుతున్నాయి. ఇవన్నీ రావడం వలన ఈ ప్రాంతంలో తీగ ప్రాంతంలో
పొగాకు ఉన్న రైతాంగం చాలామంది ఉన్నారు. కాపు ఉన్నారు, మత్స్యకారు ఉన్నారు, గౌడాస్ ఉన్నారు, రెడ్డీస్ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న ఆస్తుల విలువ ఏ విధంగా అవబోతుందో ఈరోజు 4 లక్షలు 5 లక్షలు ఉన్న పొగాకు ఈరోజు కోట్లు బైకే వాల్యూ వచ్చిందంటే అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు తీగ ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ 1.5 సంవత్సరంలో ఫిషింగ్ హార్బర్ ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసి ఆ ఫిషింగ్ హార్బర్ దాదాపు 350 కోట్లతోటి కంప్లీట్ అయిపోయింది. తొందరగా అది ప్రారంభించబోతున్నారు. దానివల్ల తీగ ప్రాంతంలో ఎంతోమంది ఫిషర్మెన్స్కి దాదాపు 1200 బోట్లు అంటే దాదాపు 5 మంది వేసుకున్న 6,000 మందికి అక్కడ ఉపాధి. అదేవిధంగా దానికి సంబంధించి అక్కడ ఉన్న మహిళలకు కూడా ఉపాధి. దానివల్ల కొన్ని వేల కోట్ల టర్నోవర్ ఈరోజు రాబోతుందంటే అక్కడ దానికి సంబంధించి ఫ్యాక్టరీస్, ఐస్ ఫ్యాక్టరీస్ కావచ్చు, కోల్డ్ స్టోరేజ్ కావచ్చు, ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రావడం వలన అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవడమే కాకుండా ఆ ప్రాంతంలో కూడా ఇక్కడ రెసిడెన్సీ కావచ్చు, అదేవిధంగా రోడ్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందబోతున్నాయి. ఆ తీగ ప్రాంతంలో కూడా చాలామంది కాపు ఉన్న మాట వాస్తవం. ఆ ప్రాంతంలో ఉన్న కాపుకి సంబంధించి, మత్స్యకారుకి సంబంధించి వాళ్ళ యొక్క భూముల వాల్యూ కూడా ఏ విధంగా ఇంక్రీజ్ అయిందో గడిచిన 2-3 ఏళ్ళలో ఆ డిఫరెన్స్ మీకు తెలుస్తూ ఉందని కూడా తెలియజేస్తున్నాను. అంటే ఒక ఫిషింగ్ హార్బర్ ఈరోజు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఒక ఫిషింగ్ హార్బర్, ఒక రామాయపట్నం పోర్టు, అదేవిధంగా తుమ్మగపెంట రోడ్డు దాదాపు